తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 41కి పెరిగింది. ఇవాళ ఉదయం ఓ మహిళ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది. దీంతో మృతుల సంఖ్య 41కి చేరింది. మృతుల్లో 18 మంది మహిళలు, 13 మంది పురుషులు, 5 యువతులు, 5 యువకులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య విచారణ కమిషన్ను ఏర్పాటు చేసిన జస్టిస్ అరుణా జగదీశన్ ఇప్పటికే విచారణను ప్రారంభించారు. కరూర్లోని వేలుసామిపురంలో జరిగిన తొక్కిసలాట ప్రాంతాన్ని సందర్శించారు. ప్రత్యక్ష సాక్షుల నుండి సమాచారం సేకరించారు. తర్వాత జీఎంసీహెచ్ను సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. శనివారం రాత్రి టీవీకే అధ్యక్షుడు విజయ్ కరూర్లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారికి పరిహారం ప్రకటించింది తమిళనాడు సర్కార్. విజయ్ పరిహారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షలు, గాయపడిన వారికి ₹1,00,000 చొప్పున ఎక్స్ గ్రేషియా అందించింది. ఇక విజయ్ మరణించిన వారి కుటుంబాలకు 20 లక్షల చొప్పున, బాధితులకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 41కి పెరిగింది. ఇవాళ ఉదయం ఓ మహిళ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది. దీంతో మృతుల సంఖ్య 41కి చేరింది. మృతుల్లో 18 మంది మహిళలు, 13 మంది పురుషులు, 5 యువతులు, 5 యువకులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య విచారణ కమిషన్ను ఏర్పాటు చేసిన జస్టిస్ అరుణా జగదీశన్ ఇప్పటికే విచారణను ప్రారంభించారు. కరూర్లోని వేలుసామిపురంలో జరిగిన తొక్కిసలాట ప్రాంతాన్ని సందర్శించారు. ప్రత్యక్ష సాక్షుల నుండి సమాచారం సేకరించారు. తర్వాత జీఎంసీహెచ్ను సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. శనివారం రాత్రి టీవీకే అధ్యక్షుడు విజయ్ కరూర్లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారికి పరిహారం ప్రకటించింది తమిళనాడు సర్కార్. విజయ్ పరిహారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షలు, గాయపడిన వారికి ₹1,00,000 చొప్పున ఎక్స్ గ్రేషియా అందించింది. ఇక విజయ్ మరణించిన వారి కుటుంబాలకు 20 లక్షల చొప్పున, బాధితులకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 41కి పెరిగింది. ఇవాళ ఉదయం ఓ మహిళ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది. దీంతో మృతుల సంఖ్య 41కి చేరింది. మృతుల్లో 18 మంది మహిళలు, 13 మంది పురుషులు, 5 యువతులు, 5 యువకులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య విచారణ కమిషన్ను ఏర్పాటు చేసిన జస్టిస్ అరుణా జగదీశన్ ఇప్పటికే విచారణను ప్రారంభించారు. కరూర్లోని వేలుసామిపురంలో జరిగిన తొక్కిసలాట ప్రాంతాన్ని సందర్శించారు. ప్రత్యక్ష సాక్షుల నుండి సమాచారం సేకరించారు. తర్వాత జీఎంసీహెచ్ను సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. శనివారం రాత్రి టీవీకే అధ్యక్షుడు విజయ్ కరూర్లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది.